ప్రభుత్వ సేవలు ప్రజలకు సులభంగా అందించేలా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో ఆర్టీజీ సెంటర్ నుంచి వివిధ శాఖల పనితీరుపై సీఎం సమీక్షించారు. ఆన్లైన్లో ఫిర్యాదులు చేసే అవకాశాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడంతో పాటు మనమిత్ర వాట్సాప్లో కూడా ఫిర్యాదులు చేసే అవకాశాన్ని కల్పించాలని సీఎం అన్నారు. మరోసారి ఆసుపత్రిలో చేరారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కొంతకాలం క్రితం ఆయనకు శస్త్రచికిత్స జరగా ఈసారి భుజం గాయంతో బాధపడుతున్నారు పవన్. భుజాలకి సంబంధించిన రొటేటర్ కఫ్ గాయం, 2 భుజాల కండరాలు చుట్లటంతో ఇబ్బంది పడుతున్నారు. దీనికి సంబంధించిన వైద్య పరీక్షలు, చికిత్స కోసం ముంబైలోని ఫేమస్ కోకిలాబెన్ ధీరుభాయ్ అంబానీ ఆసుపత్రికి వెళ్లారు. బాపట్ల జిల్లా బాపట్ల మండలం అప్పికట్లో జరగనున్న ఏరువాక పౌర్ణమికి బాపట్ల ఎమ్మెల్యే నరేంద్రవర్మరాజు ఆధ్వర్యంలో 500 ట్రాక్టర్లతో సాయిబాబా గుడి నుండి అప్పికట్ల శివాలయం వరకు రైతులు ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో రైతులు ఉత్సాహంగా పాల్గొని ఏరువాక కార్యక్రమాన్ని నిర్వహించారు. నెల్లూరు జిల్లా గూడూరు నుండి మిఠాత్మకూరు వరకు 5 కోట్ల రూపాయలతో 15 కిలోమీటర్ల మేర నిర్మిస్తున్న తార్ రోడ్ నిర్మాణానికి ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ శంకుస్థాపన చేశారు. రోడ్డు నిర్మాణానికి సహకరించిన ఆర్ఎన్బి మంత్రికి ధన్యవాదాలు తెలిపారు. రోడ్డు నిర్మాణంతో సుమారు 9 గ్రామాల ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. విశాఖ సింహాచలంలోని సింహాద్రి అప్పన్న స్వామిని మంత్రి అనిత కుటుంబం సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ అధికారులు మంత్రికి ఘన స్వాగతం పలికారు. అనంతరం అప్పన్న స్వామి సన్నిధిలో మంత్రి ప్రత్యేక పూజలు చేశారు. అనంతపురం జిల్లా మడకశిరలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. ఎమ్మెల్యే ఎంఎస్ రాజు నియోజకవర్గంలోని వివిధ మండలాల నుంచి వచ్చిన ప్రజల కష్టాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. తాగునీరు, రహదారులు, పెన్షన్లు మరియు భూ సమస్యలపై వచ్చిన వినతి పత్రాలను స్వీకరించిన ఎమ్మెల్యే వాటిని త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఏలూరు జిల్లా చింతలపూడి సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహాన్ని డిప్యూటీ డైరెక్టర్ వై విశ్వమోహన్ రెడ్డి పరిశీలించారు. విద్యార్థినుల పట్ల కఠినంగా వ్యవహరించిన వాచ్మెన్తో పాటు హాస్టల్ వార్డును సస్పెండ్ చేశామని తెలిపారు. అయితే రాత్రి సమయంలో బాలికను బయటకు పంపించినందుకే వార్డును సస్పెండ్ చేశామని, దుప్పటి విషయం అవాస్తవమని ఆయన తెలిపారు. రాష్ట్రంలో ఆక్వా రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఫీడ్ కంపెనీల సిండికేట్ వ్యతిరేకంగా ఆక్వా సాగుదారులు ఉమ్మడి పోరాటానికి పిలుపునిచ్చారు. పెంచిన మేత ధరలకు నిరసనగా రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఆక్వా పెట్టుబడులను పూర్తిగా నిలిపివేయాలని నిర్ణయించారు రైతులు. ఈసారి రైతులకు మద్దతుగా ఆక్వా ఫీడ్ డీలర్లు కూడా రంగంలోకి దిగుతున్నారు. దశాబ్దాలుగా తాము సాగు చేస్తున్న ఇనాం భూమిని ఇప్పుడు కొందరు తమంటూ ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్నారని శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలం రొట్టవలస గ్రామ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పట్టాదారు పాస్బుక్స్ మినహా ప్రతి హక్కు పత్రం తమ వద్ద ఉందని, తమ తాతలు ముత్తాతల కాలం నుండి భూమి సాగు చేస్తున్నామన్నారు. నెల్లూరు బారాషాహి దర్గాలో జరుగుతున్న రొట్టెల పండుగ 4వ రోజు ఘనంగా జరుగుతుంది. స్వర్ణాల చెరువులో వివిధ రకాల రొట్టెలను పంచుకుంటూ పండుగను ఘనంగా జరుపుకున్నారు. కోరికలు తీరిన వారు, కోరికలు తీర్చుకోవాల్సిన వారు పరస్పరం రొట్టెలను పంచుకున్నారు. రేపటితో రొట్టెల పండుగ ముగియనుంది.